Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల పట్ల అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దాసరి అనిల్ కుమార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని కేజీబీవీ ఎస్టీయూ ఏపీ ప్రెసిడెంట్ రత్నమాలినీదేవి ఆరోపించారు. కేజీబీవీ సిబ్బంది సమస్యలపై జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం మల్లయ్యలింగం భవన్లో జరిగిన సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో సమానంగా విద్యను అభ్యసించి 4,000 దగ్గర నుండి 25,000 రూపాయల వరకు కట్టు బానిసల్లా ఉద్యోగాల్లో నెట్టుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఏమాత్రం తీసిపోని విధంగా కష్టపడుతూ కేజీబీవీ ఉత్తీర్ణత శాతాన్ని 80% పెంచామని అన్నారు. చాలని జీతంతో మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నామని, అటువంటి కేజీబీవీ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. ఎన్నో ఏళ్ల నుండి తమ సమస్యల కోసం పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇటీవల ట్రాన్స్ఫర్ల పేరుతో సిబ్బందిని వేధిస్తున్నారని, బదిలీలకు సంబంధించిన విధి విధానాలను ఏమాత్రం పట్టించుకోకుండా వాట్సాప్ సందేశాల ద్వారా ట్రాన్స్ఫర్లు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. ఏసీపీ తనకు నచ్చిన వారికి నచ్చిన ప్లేస్లో బదిలీలు చేస్తూ ఇతరులను ఇష్టారీతిన బదిలీ చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందని వారు అన్నారు. ప్రస్తుతం 4 ప్లేసుల్లో స్టేటస్ కో ఉన్న ఆర్డర్ను బాహాటంగానే ధిక్కరిస్తూ లిఖితపూర్వకంగా జాయినింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. 4 ప్లేసుల్లో హైకోర్టు ఆర్డర్ ఉండగా హైకోర్టు ఆర్డర్ కూడా ధిక్కరిస్తూ వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమానికి పూనుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాల సరస్వతి, మాలతి, రత్నకుమారి, మాధురి, ఇందిర తదితరులు పాల్గొన్నారు. నా పేరు రత్నమాలినీదేవి అండి. కేజీబీవీ ఎస్టీఏపీ స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. మాకైతే కొద్ది కాలంగా ట్రాన్స్ఫర్స్ లేవు, ఒకవేళ ఇస్తే జెన్యూనిటీ లేదు, వేకెన్సీ పొజిషన్ ఉంటే వాటిని ఫిల్ చేయటం కూడా లేదు. ఇప్పుడు వేరే మేడం వాళ్ళు ఉన్నారు, ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు, వేరే వేరే ప్రాంతాలకి, దూర ప్రాంతాలకి ఇచ్చారని తెలియజేస్తూ ఉన్నారు. మరియు ఇంటర్ డిస్ట్రిక్ట్కి ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మ్యూచువల్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, రిక్వెస్ట్ బదిలీలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అవన్నీ చేయకుండా డిస్ట్రిక్ట్కి వెళితే స్టేట్కి ముడిపెడతారు, స్టేట్కి వెళితే డిస్ట్రిక్ట్ ముడిపెడతారు. ఇట్లా చేస్తూ మమ్మల్ని ప్రతిసారి కన్ఫ్యూజే ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ ట్రాన్స్ఫర్స్ అని పెట్టారు, కానీ దీంట్లో ఇంటర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన టాపిక్ అయితే ఏమీ లేదు. ప్లస్ క్లియర్ వేకెంట్ ఉన్న పొజిషన్స్ని వాళ్ళు అసలు ఎక్కడా చూపించలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కేజీబీవీనే తీసుకోండి, ముళ్ళమూరు కేజీబీవీ తెలుగు అండ్ పీఈటీ మాత్రం చూపించారు. పీజీటీ మ్యాథ్స్ 4 ఇయర్స్ నుంచి అక్కడ వేకెంట్ క్లియర్గా ఉంది, దాన్నైతే ఇప్పుడు క్లియర్ వేకెంట్గా చూపించలేదు. అంటే ఈ డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఏం జరుగుతుంది? ఆ పోస్ట్ని ఎవరికన్నా అమ్ముకుంటున్నారా? ఇది నా యొక్క డౌట్. ఇట్లాంటివి ప్రతి కేజీబీవీలోనూ ఉన్నాయి. ఇట్లా ఎందుకు చూపించట్లేదు? ఆఫీసర్స్ ఇట్లా ఎందుకు చూపించట్లేదు? ఇంటర్ డిస్ట్రిక్ట్స్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? సరే మ్యూచువల్స్ అని వస్తున్నారు, వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవు. ఇప్పుడు చేసిన ట్రాన్స్ఫర్స్ అనేవి కరెక్ట్గా లేవు, జెన్యూన్గా లేవు. కాబట్టే మేము జనరల్ నోటిఫికేషన్ ఇచ్చి 0 సర్వీస్ మీద మా అందరినీ ట్రాన్స్ఫర్స్ స్టేట్ మొత్తం అలా చేయాలనే కోరుకుంటున్నాం. నాట్ ఓన్లీ ప్రకాశం, అందరం కూడా కోర్టు కేసుల వరకు వెళ్ళాము. 4 రిట్ పిటిషన్స్ని మేము దాఖలు చేయడం జరిగింది. దానిలో స్టేటస్ కో వచ్చి ఉన్నది. అసలు స్టేటస్ కో వచ్చి ఉంటే ఈ ట్రాన్స్ఫర్స్ ఎలా చేస్తున్నారు? ఏ బేసిక్స్ని చేస్తున్నారు? మన ఏపీసీస్ అండ్ జీసీడీఓస్ ఏ బేసిక్స్ని చేస్తున్నారు? అసలు ప్యాప్ ఇంప్లిమెంట్ చేయలేదు, ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేయలేదు. మాకు ఎలాంటి హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ తక్కువ జీతాలతోటి ఇట్లా ఉన్న ఈ పరిస్థితుల్లో మమ్మల్ని వేరే ప్లేస్కి వెళ్ళి అసలు ఎట్లా చేయమంటున్నారండి జాబ్స్? అసలు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి, సరే వాళ్ళు అనుకున్న విధానమే చూద్దాము, ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండవు. ఫస్ట్ అపాయింట్మెంట్లోనే ఉంటుంది. దగ్గర పక్క మండలాల్లో ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జాబ్స్ ఇస్తారు. ఇప్పుడు లాంగ్ ప్లేసెస్ వచ్చారు అని అంటే వాళ్ళు చివరిలో వచ్చినప్పుడు మిగిలిపోయిన ప్లేసెస్నే వాళ్ళు జాబు తీసుకునేటప్పుడు కోరుకుంటారు. కానీ
మెరిట్లో వచ్చిన అట్లయితే కాదు కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో చాలామంది మేము లాంగ్ స్టాండింగ్ నుంచి ఒకే ప్లేస్ ఉన్నాము, మమ్మల్ని ట్రాన్స్ఫర్స్ చేయండి అని చెప్పేసి వెళ్ళి మన ఎస్పీడీ గారిని అడుగుతా ఉన్నారు. సో సార్ అనే దాంట్లో మేము తప్పు పట్టట్లేదు. ఒకే ప్లేస్లో ఎక్కువ సంవత్సరాలు వర్క్ చేయటం వలన ఈ క్లాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. మేము దాన్ని కూడా మేము డివియేట్ చేయట్లేదు. అందుకే జనరల్ ట్రాన్స్ఫర్స్ జరపండి, మమ్మల్ని ఏదైనా గౌరవబద్ధంగా ఒక టీచర్కి ఇచ్చే విలువ ఇచ్చి చేయండి అనే మేము కోరుకుంటున్నాం తప్ప అన్యదా మేమేం కోరుకోవట్లేదు. ఏ అధికారిని మేము వ్యతిరేకించాలని కాదు, వారి యొక్క మాటని మీరి మేము పక్కకు పోవటం కాదు. ఇప్పుడు ఈరోజు వచ్చి మేము మీడియా ముందు మాట్లాడుతున్నామంటే దానికి అధికారులు ప్రవర్తించిన తీరే నిదర్శనం. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ కౌన్సిలింగ్, ఈ ట్రాన్స్ఫర్స్ని వెనక్కి తీసుకోవాలి. మౌఖికమైనటువంటి ట్రాన్స్ఫర్స్ని మాకు జెన్యూన్గా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోడు కూడినటువంటి జనరల్ ట్రాన్స్ఫర్స్ విత్ 0 సర్వీస్ తోటి అందరినీ ట్రాన్స్ఫర్స్ చేస్తే అందరికీ మేలు జరుగుతుంది. అలా చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేమందరం క్వాలిఫైడ్ టీచర్స్, మేము అందరం టెట్ క్వాలిఫైడ్ ఉన్నాము, ఎంఏలు చేసి పీజీలు చేసినటువంటి వాళ్ళమే. కానీ ఎన్నో రకాలుగా మేము కష్టపడుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఐఏఎస్ ఆఫీసర్లకి, అధికారులు అందరికీ తెలుసు. కానీ మా జీవితాల్లో మాత్రం ఎప్పుడు వెలుగును తీసుకురావడం లేదు. మా రిజల్ట్ కూడా మేము 2007 నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నాము, మంచిగా విద్యార్థులని పాస్ చేపిస్తున్నాము. అలాగే ప్రజెంట్ ఈ సంవత్సరం జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్లో కూడా మేము 5th ప్లేస్లో, కేజీబీవి 5th ప్లేస్లో ఉన్నారు. అందరూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కేజీబీ విద్యార్థినులు అవార్డ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, ప్రైజెస్ తీసుకున్నటువంటి వాళ్ళు. మేము ఎప్పుడు కూడా 85% రిజల్ట్ ఎప్పుడు తక్కువ తీసుకురాలేదు. అన్ని టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ కంటే కూడా ఎంతో కష్టపడుతున్నాము, కానీ మాకు విలువ లేకుండా అయిపోయింది. ఈవెన్ మేము ఎక్కడికైనా వెళ్ళినా సరే మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని చిన్న చూపు, మేము తీసుకునే శాలరీస్కి మాకు విలువ లేకుండా అయిపోయింది. అంతేకాకుండా ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్లో కూడా చిన్న పిల్లలకి లాగా ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండా ఈ ట్రాన్స్ఫర్ జరగటం అనేది మాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎందుకు ఖండించటం లేదని అన్నటువంటి వాళ్ళే. మేము ఆడవాళ్ళం కాబట్టి బయటకు రాలేకపోతున్నాం అంతేను. అయినా కూడా మమ్మల్ని హింసించి మమ్మల్ని స్థలంలో కూడా ప్రశాంతత లేకుండా చేశారు. మేమందరం అంటున్నాము ప్రొసీడింగ్స్ ప్రకారంగా మాకు ఈ యొక్క ట్రాన్స్ఫర్లు జరిపించండి. అలాగే మరి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము, 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు టోటల్గా కేజీబీస్లో అందరూ కూడా మహిళలే. పిల్లలు చదువు నేర్చుకునే వాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు అందరూ కూడా మహిళలే. మరి ఇలాంటి మహిళలకి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మాకు రెగ్యులర్ కూడా చెయ్యాలి. ఎంటీఎస్ ఇవ్వమని చెప్పి 4 జీవోస్ ఇచ్చారు, 2 గవర్నమెంట్లు 2 జీవోలు ఇచ్చారు. కానీ ఇంతవరకు ఒక జీవో కూడా మాకు ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేయలేదు. కోర్టుకి వేస్తున్నాము, మాకు ఎంటీఎస్ ఇవ్వలేదని చెప్పి. గతంలో కోర్టుకి ఎందుకు వేశారంటే ఈ ట్రాన్స్ఫర్లు జరిపినటువంటి సందర్భంలోనే మాకున్నటువంటి తక్కువ జీవితానికి మేము బయటకు వెళ్ళలేము. తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో లోకల్ పర్సన్స్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు దూరంగా వెళ్ళి మేము ఈ రెంట్లు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని మా యొక్క కొలీగ్స్ అందరూ కూడా కొన్ని జిల్లాల వాళ్ళు కోర్టుకు వేశారు. ఆ కోర్టుకు వేసినప్పుడు తీర్పు ఏమి ఇచ్చారంటే 2 వారాలకి వీళ్ళకి ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేసి వీరికి ట్రాన్స్ఫర్ జరిపించమని తీర్పు వచ్చింది. కానీ ఆ తీర్పుకు కూడా ఇప్పటికీ న్యాయం జరగలేదు. తీర్పు వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా ఇప్పటికీ కూడా మాకు ఎంటీఎస్ రాలేదు. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నిటిని పరిగణనలో తీసుకొని మా యొక్క క్వాలిఫికేషన్స్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, మహిళలమైనటువంటి మాకు అన్నిటి దృష్టిలో పెట్టుకొని మాకు రెగ్యులర్ చేయించండి, ఎంటీఎస్ ఇవ్వండి. చేస్తున్నటువంటి ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి అందరి ఎంప్లాయీస్కి, అన్ని డిపార్ట్మెంట్ల ఎంప్లాయీస్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ జరుపుతారో అదే విధంగా మాకు కూడా జరపండి. ఈవెన్ ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంటు ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి రావాలంటే అంగన్వాడీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ఒక 3 డేస్ ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళాలంటే మాకు ఒక విల్లింగ్ లెటర్ అనేది ఇస్తారు. ఈ రోజు మేము బయటకు వెళ్ళడానికి, ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి వెళ్ళడానికి ఎలాంటి ప్రొసీడింగ్స్ లేదు, ఎలాంటి విల్లింగ్ లెటర్ లేదు, కేవలం అంటే రిలీవింగ్ లెటర్ లేదు. కేవలం అంటే మౌఖికంగానే మీకు ప్రలాన చోట ట్రాన్స్ఫర్లు ఇచ్చాము మీరు వెళ్ళండి అని మళ్ళీ ఒకరోజు నైట్ ఫోన్ చేసి మీ పేరు ఉందా లేదా తెలుసుకున్నారా అని మాకే ఫోన్ చేసి కనుక్కున్నారు. అదేంటి మేడం, మాకు పేరు ఉందనే కదా మేము వచ్చి జాయిన్ అయ్యామన్నా కూడా డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నామని మమ్మల్ని క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కరిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నా పేరు మాలతి, నేను కేజీబీవీలో బయోలాజికల్ సైన్స్ సిఆర్టీగా పనిచేస్తున్నాను. మాకు ప్రకాశం జిల్లాలో రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫర్స్ అని జరిగినవి. అందులో నేను ఓపెన్ హార్ట్ సర్జరీ అండి, నాది ప్రిఫరెన్షియల్ కేటగిరీ. ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉన్నప్పటికీ
నాకు ప్రిఫరెన్షియల్ యాడ్ చేయలేదు మా ఏపీసీ గారు. యాడ్ చేయకపోగా కౌన్సిలింగ్ రోజు సరే మీకు ప్రిఫరెన్షియల్ ఉంది కాబట్టి సేమ్ ప్లేస్ ఇస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పారు. కానీ తర్వాత ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు మా ప్రిన్సిపల్ మేడం గారి చేత వాట్సాప్ మెసేజ్ పెట్టించారు, సంతమాగులూరు మీకు ఇచ్చారు, రేపు వెళ్ళి జాయిన్ అవ్వండి అని. అది చాలా లాంగు. నాలాంటి ప్రిఫరెన్షియల్ వాళ్ళని ఇబ్బంది పెట్టను, సేమ్ ప్లేస్ ఇస్తానని చెప్పిన ఏపీసీ గారే ప్రకాశం జిల్లాలో చాలామందికి ఎటువంటి కేటగిరీ లేని వాళ్ళకి సేమ్ ప్లేస్ ఇచ్చున్నారు. ఈ విషయమై మీరు న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.